దశాబ్ది ఉత్సవాల భాగంగా ఫిర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి 2K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. యువత నాయకులతో కలిసి ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. అంతేకాకుండా యువతతో కలిసి డీజే ఢిల్లు పాటకు ఆయన స్టెప్పులేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దేశ ప్రజలంతా తెలంగాణ పాలనను గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పరిపాలనను మెచ్చుకుంటున్నారని, ఆయన భవిష్యత్తులో ప్రధాని కూడా అవుతారని మల్లారెడ్డి అన్నారు. అంతేకాకుండా కేటీఆర్ సీఎం అవుతారని కూడా చెప్పారు. స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, మా నాయకులు కానీ, మా మేయర్లు కానీ, మా చైర్మన్లు కానీ, మా కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మా సీఎం కేసీఆర్ గారు, మా దశాబ్ది ఉత్సవాలు మేము సక్సెస్ అయినాం, మా రాష్ట్రం సక్సెస్ అయింది, దేశంలోనే మా రాష్ట్రం తెలంగాణ మోడల్ అయింది, దేశమంతా కూడా ఎదురు చూస్తుంది తెలంగాణ మోడల్ మాకు కావాలని, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారి పాలన కావాలని. కాబట్టి అందుకే ఇంత పెద్ద సక్సెస్ పెట్టడము, ఇంత పెద్ద రన్, ఇంత పెద్ద స్టూడెంట్స్ కానీ పాల్గొని బాగా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం దశాబ్ది ఉత్సవాలు, ప్రతి పండుగ ప్రతిరోజు సక్సెస్, ప్రతిరోజు దశాబ్ది ఉత్సవాలు, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనకు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, ఇప్పటిదాకా ఎవ్వరు కూడా మనకు ఒక నీళ్ళు ఇవ్వలేదు, కరెంటు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, ఆసరా ఎవ్వరు ఇంత మోసం చేశారు. కాంగ్రెస్ బీజేపీ దగా చేశారు. ఆ దగా నుంచి బయటపడ్డారు ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు. కేసీఆర్ దిక్కెళ్ళి ఉద్యమం చేసిండు, పానం పోయేదాకా కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు, మళ్ళీ 9 సంవత్సరాల చల్లి కూడా అభివృద్ధి చేసిండు, #1 తెలంగాణ చేసిండు. ఇప్పుడు మనం చూస్తున్నాం హరితహారంలో దేశం లేదని ఉందంటే తెలంగాణ రాష్ట్రమే. రైతు బంధు, రైతుల పంటల ధాన్యం పంటల ఎక్కడ ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఒకనాడు పంజాబ్ ఉండే, హర్యానా ఉండే, ఆంధ్రప్రదేశ్ ఉండే. ఈరోజు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం అన్నపూర్ణ